హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఓ మంచి ఫేషియల్ అయితే షేర్ చేస్తున్నానండి. అదే వాటర్ మిలాన్ ఫేషియల్ అన్నమాట. ఈ సమ్మర్లోని దొరికే వాటిలో వాటర్ మిలాన్ కూడా ఒకటి. ఇది మనం డైట్లో తీసుకుంటే చాలా మంచిదండి. దాంతోపాటు ఇలా ఫేస్ ప్యాక్లు కానీ ఫేషియల్ కానీ చేసుకున్న మన స్కిన్ మంచి హైడ్రేట్గా ఉంచుతుంది. ఎందుకంటే దీనిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఫేస్ కూడా మంచి గ్లోగా హైడ్రేట్గా ఉంచుతుంది. ఈ ఎండ వల్ల వచ్చే ట్యాను అన్నీ బాగా రిమూవ్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ స్క్రబ్ చేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ ఐటమ్స్ అయితే మనకు అవసరం లేదండి. వాటర్ మిలాన్ ఒక్కటి ఉంటే చాలు. అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్క్రబ్ కోసం వాటర్ మిలాన్ జ్యూస్ చేసాక మనకి ఆ గుజ్జు వస్తుంది కదా, ఆ గుజ్జులో నేను షుగర్ కలుపుకొని ఉంచుకున్నాను. షుగర్ బదులు మీరు రైస్ ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ క్లింజింగ్ కోసం ఒక బౌల్లోని కొంచెం వాటర్ మిలాన్ జ్యూస్ తీసుకొని ఒక కాటన్ పెట్టుకొని ఇలా ఫేస్ అంతటికి అప్లై చేస్తున్నాను. ఏ ఫేషియల్ చేసినా మన ఫేస్ మీద ఎటువంటి మేకప్ అది ఉండకూడదు. వీలైతే ఏదైనా ఫేస్ వాష్తోని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏ ఫేషియల్ అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇదే కాదు, ఏ ఫేషియల్ అయినా. ఓకేనా? ఇలాగా ఫేస్ అంతటికి అప్లై చేసుకొని ఒక 5 minutes మనకి ఇలాగ మసాజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా క్లీనింగ్ చేసుకోవడం బట్టి ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న డస్ట్ అది బాగా రిమూవ్ చేస్తుంది. ఫోర్స్లోంచి ఉన్న డస్ట్ కూడా బాగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోకపోతే ఈ సమ్మర్లోని గాలి అది ఎక్కువ వేస్తుంటుంది కదండి. దానివల్ల మన ఫేస్ మీద డస్ట్ అంతా పట్టి దానికి తోడు ట్యాన్ అయిపోయి ఇంకా జిడ్డుగా అయిపోయి ఉంటుంది అన్నమాట. మెయిన్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ టైంలోనే. ఓకే, ఇలా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అయిపోయింది. తర్వాత నేను ఇలాగా ఒక వెట్ టవల్తోని క్లీన్ చేసుకుంటున్నాను. మీకు ఫస్ట్లో చూపించాను కదా, ఒక పక్కన ఒక చిన్న గిన్నెలోని ఐస్ క్యూబ్స్, ఇంకో గిన్నెలో మామూలు వాటర్ పెట్టుకున్నాను. దాంతో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ అయితే నేను మసాజ్ కోసం ఉంచుకున్నాను. నెక్స్ట్ స్టెప్ అయితే ఇక్కడ స్క్రబ్బింగ్. ఇందాక చూపించాను కదా, షుగరు అండ్ వాటర్ మిలాన్ గుజ్జు, ఈ రెండు కలిపి బాగా ఫేస్ అంతటికి అప్లై చేసుకున్న తర్వాత మనం లైట్ స్ట్రోక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఫేస్కే కాదు, మనం నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే చైన్స్ అవి వేసుకుంటాం కాబట్టి మనకి బ్యాక్ నెక్ అది కొంచెం బ్లాక్గా ఉంటుంది అందరికీ. అందుకని మనం స్క్రబ్బింగ్ మెయిన్ బ్యాక్ నెక్ కూడా ఎక్కువగా చేసుకుంటుండాలి. ఇలాగైతే నేను మసాజ్ చేస్తున్నాను చూడండి. ఇలా క్రాస్గా పెట్టి చేస్తున్నాను చూడండి. మీకు అర్థం అవ్వకపోతే అక్కడ పాజ్ చేసి ఒకసారి చూడండి. అలా చేయడం బట్టి ఏంటంటే మన స్కిన్ బాగా గ్లో వస్తుంది. చాలా వెంటనే, అంటే మనకి పార్లర్లో చేస్తే ఎంత గ్లో వస్తుందో అలా వస్తుంది. అలా వేళ్ళు క్రాస్ పెట్టి వీలైతే మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తర్వాత ఇలా లిప్స్ చుట్టూ మెయిన్ చేసుకోవాలండి. లిప్స్ చుట్టూ కూడా చాలామందికి ఎక్కువ ట్యాన్ పట్టి ఉంటుంది. తర్వాత ఐస్ చుట్టూ అది కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగా ఒక 10 minutes స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత ఇలాగా వెట్ టవల్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారా స్క్రబ్బింగ్ అయిన తర్వాత నా ఫేస్ ఎంత క్లీన్గా అయిందో. ఇక్కడ మనం ఫేస్ ప్యాక్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే మాస్క్ ఉన్నాయి కదా నా దగ్గర, ఆ మాస్క్ వేసుకుంటున్నాను. మీ దగ్గర మాస్క్ లేదనుకోండి, ఫేస్ ప్యాక్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి కానీ లేదంటే ముల్తానీ మిట్టి, ఆరెంజ్ పీల్, శాండల్ పౌడర్, ఎనీవన్ ఏది ఉన్నా దానిలో కొంచెం వాటర్ మిలాన్ జ్యూస్ మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని అది ఆరే వరకు ఉంచి ఫేస్ వాష్ చేసుకోవడం అంతే. నేనైతే ఈ మాస్క్ ఉన్నాయి కదా అది వేసుకుంటున్నాను. ఇది ఇలాగా ఫేస్ మీద అయితే అప్లై చేసుకున్నాను. ఇది బాగా డ్రై అవుతుంది. ఒక 15 minutes ఉంచాక నేను తీసేసి మామూలు ప్లెయిన్ వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసేసుకుంటాం. అంతేనండి.
ఇలాగైతే బాగా అడ్జస్ట్ చేసుకొని మాస్క్ అయితే వేసుకుంటున్నాను. ఈ షీట్ మాస్కులు చాలా బాగున్నాయండి. ఇది స్పాన్సర్ కాదు, నేను మామూలుగా చెప్తున్నాను. మనం బయట కొనుక్కునే షీట్ మాస్కుల కన్నా ఇది చాలా బెటర్ మాట. మనకి మనీ కూడా బాగా సేవ్ అవుతుంది. చూస్తున్నారా, ఇలాగైతే వేసుకున్నాను. తర్వాత క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ ఎటువంటి క్రీమ్ కానీ ఏవి రాయలేదు. నేను అలా ఫేస్ వాష్ చేసుకొని కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకొని ఇలాగా మీకు చూపిస్తున్నాను అంతే. చాలా బాగా క్లీన్ అయిందన్నమాట ఈ ఫేస్ ప్యాక్. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో చెప్పండి. అంతేనండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.